Hello, my dear aspirants. Welcome back to. This is your Sean sir. I'm the faculty of Geography and Current Affairs. సో గైస్ మనకు ఆల్మోస్ట్ ఈ రోజుతో పోలీస్ అప్లికేషన్ డేట్ వచ్చేసింది. ఈ కాంటెక్స్ట్లో నేను మీతో కొన్ని విషయాలు ఇప్పటి నుంచి డిస్కస్ చేస్తాను. అది కరెంట్ అఫైర్సే కానీ, జాగ్రఫీనే కానీ, స్టాటిక్ జీకేనే కానీ, ఏదైనా పర్వాలేదు. మన టార్గెట్ ఒకటే. మనం ఒక వీడియో చేసామా, ఒక 10 నిమిషాలు మనం మీతో మాట్లాడామంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మీ పాకెట్లో 1 మార్క్ పడినట్లే. సో ఇలాంటి ఒక రెస్పాన్సిబిలిటీని నా తరపున నేను తీసుకుంటున్నా. సో మీ వంతు బాధ్యతగా ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో ఇదే కొత్తగా మన ఛానల్కి వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్లో క్వాలిటీ నచ్చిందని అనుకుంటే మాత్రం డెఫినెట్గా లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా ఇంకా అర్థం కాని టాపిక్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ మీకోసం ఓపెన్ చేస్తుంది. సో డెఫినెట్గా కామెంట్ చేయండి. లైక్తో పాటు దాని పక్కన మనకి హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఇచ్చేయండి. ఎందుకంటే ఇంకాస్త ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. సరిగ్గా స్టోరీలోకి వెళ్తా. ఈ స్టోరీ ఏం చెప్తుందంటే మనకి పాకిస్తాన్తో, సో మీరు చూస్తున్నారు పాకిస్తాన్తో 1947 నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక గొడవ మన ముందు కదులుతూనే ఉంది. అయితే ఈ పాయింట్స్ని ఎగ్జామినర్ క్వశ్చన్స్లో ఎలా అడుగుతారు, ఇక్కడ అడగడానికి ప్రాబిలిటీ ఎలా ఉందంటే అది కరెంట్ అఫైరే కానీ, స్టాటిక్ జీకేనే కానీ, లేదు అంటే మన డైలీ లైఫ్లో జరుగుతున్న వార్తలు కానీ, వీటిని బేస్ చేసుకుని కాలానుక్రమం ఇంగ్లీష్లో అయితే క్రోనాలజీ ఆర్డర్లో అడుగుతున్నారు. ఇక్కడ మీతో డిస్కస్ చేసే థింగ్స్ ఏంటంటే ఒకటి సియాచిన్, కార్గిల్, టర్క్రీక్ అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ, విజయ్ దివస్. నేను ఈ 3 అంశాల పట్ల మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. 1947లో అప్పటి మన వైస్రాయ్, తన పేరేంటి, లార్డ్ మౌంట్ బ్యాటన్. ఆయన ఒక ప్లాన్ ఎప్పుడు తీసుకొచ్చిండు, జూన్లో తీసుకొచ్చిండు. అందుకే ఈ ప్లాన్ని మనం బ్యాటన్ ప్లాన్ లేదా జూన్ ప్లాన్ లేదా డిక్కీ బట్ ప్లాన్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. సో ఈ ప్లాన్ ప్రకారంగా 1947లో జూలై 18వ తారీఖు నాడు ఇక్కడ 1947 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం ఒకటి ఏర్పడింది. అకార్డింగ్ టు దిస్ యాక్ట్, సో దేర్ ఆర్ సెపరేటింగ్ ద కంట్రీస్. అవి ఏంటంటే ఒకటి ఇండియా, ఇంకొకటి పాకిస్తాన్, ఇలా డివైడ్ అయిపోవడం జరిగింది. ఈ సమయంలో నాటి బ్రిటిష్ రాజు ఎవరనేది లాస్ట్ టైం ఎస్ఐ మీన్స్లో అడిగిన క్వశ్చన్. అప్పుడు ఎవరు అంటే మన ఆన్సర్ వచ్చేసి జార్జ్ 6 అన్నట్లుగా. అప్పుడు ఏర్పడిన ఒక ఇంటీరియం గవర్నమెంట్ అంటే మధ్యంతర ప్రభుత్వానికి అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత మన ప్రెసిడెంట్ చూసుకుంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళని ఈ క్రమం మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని ఇక్కడ మీకు చూపిస్తున్నా. నాటి వైస్రాయ్ ఇవి చూడండి, ఈయన మనకి ప్యాటన్ గారు. మీరు పక్కన చూడొచ్చు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇక్కడ ఈయన ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా. అయితే ఇక్కడ కనబడుతున్న ఈ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? అయితే ఈరోజు మీరు ఈరోజు పాకిస్తాన్ అంటే మీకు ఓన్లీ పాకిస్తాన్ మాత్రమే కనిపిస్తుంది. నాడు పాకిస్తాన్ అంటే ఏంటంటే ఇటున్న పాకిస్తాన్, ఇటున్న బంగ్లాదేశ్. సార్ బంగ్లాదేశ్, అవును బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు పాకిస్తాన్. ఇది తూర్పు పాకిస్తాన్, అది పశ్చిమ పాకిస్తాన్గా మన కళ్ళ ముందు కనబడింది. ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఈ 2 దేశాల మధ్య ఒక లైన్, ఒక విభజిత లైన్, ఒక డివైడ్ లైన్ గీసిన వ్యక్తే సర్ రాడ్క్లిఫ్ గారు. ఇది ఎగ్జామ్లో మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా? సో అలా మనం ఇక్కడ చూడొచ్చు. నాడు మన 1947 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం యాక్సెప్ట్ చేసిన తరుణం ఇది. సో అప్పుడు రాజు ఎవరంటే జార్జ్ 6. అయితే ఇక్కడ మనం భారత జాతీయ పతాకాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని నేను మాట్లాడుతున్నా అంటే జూలై 18వ తారీఖు నాడు మన భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. కానీ జస్ట్ ఇంకొక 4 రోజుల ముందుకెళ్తే జూలై 22 నాడు ఈరోజు మనం చూస్తున్న ఈ త్రివర్ణ పతాకం, ట్రైకలర్ ఫ్లాగ్ అనేది హంస మెహతా అనే ఆవిడ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ ప్రకారంగా ఇది మన దేశానికి ఆమోదం పొందిన రోజు. చూడండి, ఒక్క టాపిక్లో తీగలాగితే డొంక మొత్తం కదులుతున్నట్లు ఎంత డేటా వస్తుంది ఇలా, ఓకేనా? ఎస్, ఇంకొన్ని ఇమేజ్ చూపించాలి మీకు. సో ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ గ్లేషియర్ ఎక్కడుంది సార్ అని అడుగుతారు. ఇది మన తలభాగం, ఇంకా గట్టిగా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మనకు కనబడుతుంది. ఇది ఉన్న రేంజ్ వచ్చేసి కారాకోరం శ్రేణులు అనే పేరుతో మనం పిలుచుకుంటాం, ఓకేనా? సో ఆ ప్రాంతం ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనే ఒక దురాక్రమణలో మనం కోల్పోయిన భాగం. ఎక్కడి వరకైతే కాశ్మీర్ని పాకిస్తాన్ ఆర్మీ ఆక్రమించిందో ఆ ప్రాంతం మొత్తాన్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అనే పేరుతో నేటికి పిలుచుకోవడం జరుగుతుంది. ఈ సియాచిన్ కోసం ఇద్దరు కూడా మనం గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. సియాచిన్ స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఇది హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, అంటే ఎత్తైన యుద్ధ క్షేత్రంగా దీనికి అలాంటి పేరుంది అని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ అంతా ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్, అంటే పాకిస్తాన్ కింద ఉన్న లైన్గా మనం చూసుకోవచ్చు, ఓకేనా?
సో ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుందే, ఈ లైన్ని మనం ఏమని ఇక్కడ పిలుస్తున్నామంటే ఈ లైన్ పేరు షక్స్గమ్ లోయ. ఓకేనా, ఇంగ్లీష్లో అయితే షక్స్గమ్ వ్యాలీ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఓకే, మన శత్రువుకు శత్రువు ఏమవుతాడు, మిత్రుడు కదా. అలా పాకిస్తాన్ దీన్ని చైనాకి, సార్ చైనా మరి ఇది ఇండియా, అది ఇండియానే కానీ చైనా 1960లో దాన్ని ఆక్రమించేసింది. సో ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ లైన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది ఎవరికి చెందింది, చైనాకి చెందినగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ షక్స్గమ్ లోయని 1963లో ఇక్కడ చూస్తున్న పాకిస్తాన్ దీనికి దారదత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆర్మీ ఇప్పుడు ఇక్కడికి రావడానికి ప్రాబిలిటీ ఉంది. అలా ఇండియా మొత్తాన్ని కొట్టేయడానికి చైనాకి ఇక్కడ ఆస్కారం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో అలా ఈ విషయాలు చూసుకోవచ్చు. ఇంకా క్లారిటీగా ఈ ఇమేజ్ కూడా మీకు కనబడుతుంది. కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను కాస్త సైడ్కి రిమూవ్ అవుతున్నాను. ఓకే, చలో. సో ఇవన్నీ వాటికి సంబంధించిన వివరాలు. సో ఇక్కడ కార్గిల్ వార్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ వార్ జరగడానికంటే ముందు దీని ముందున్న కొన్ని సీక్వెన్సెస్ మనం చూసుకోవాలి. ఆ సీక్వెన్స్లో భాగంగా ఇక్కడ మీకు కనబడుతున్నారే అటల్ బిహారీ వాజ్పేయి అండ్ నవాజ్ షరీఫ్, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇక్కడ చూసుకుంటే రాజారామన్న అండ్ ఇందిరాగాంధీ. ఎందుకు సార్ ఈ విషయాలు ఇప్పుడు మీరు మాతో డిస్కస్ చేస్తున్నారంటే 1974 ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత 1998 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే 74లో మనం మే 18వ తారీఖు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మే 11వ తారీఖు చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో మన దేశం పోఖ్రాన్ టెస్ట్ 1 అంటే న్యూక్లియర్ టెస్ట్ని మనం జరపడం చూడొచ్చు. దానికి ఇందిరాగాంధీ గారు పెట్టిన పేరేంటంటే సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఓకే, తర్వాత రెండోసారి న్యూక్లియర్ టెస్ట్ మనం ఇక్కడ కండక్ట్ చేస్తాం. ఎవరి ఆధ్వర్యంలో, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ అవర్ ఇండియా. ఓకే, సో ఆయన ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తాం. దీన్ని ఆపరేషన్ శక్తి. ఇక దీని ప్రకారంగా న్యూక్లియర్ ఎనర్జీ ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒక భాగంగా మనకి కనబడుతుంది. ఓకే, సో వీటి ప్రకారంగా ఇక్కడ కనబడుతున్న నవాజ్ షరీఫ్ గారు ఏం చేశారంటే మనల్ని 1999లో, అది కూడా ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం మనల్ని లాహోర్కి పిలవడం జరిగింది. ఆ లాహోర్కి పిలిచాక అక్కడ చేసుకున్న శాంతి చర్చల గురించి సంబంధించిన ఆ పేపర్ మీద ఉన్న సిరా కూడా ఇంకిపోలేదు. అప్పుడే వీళ్ళు మన మీద దాడి చేయడం జరిగింది. అదేంటి అంటే సో దట్ ఈస్ కార్గిల్ వార్. ఎందుకు ఈ కార్గిల్ వార్ వచ్చిందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 1999లో ఈ ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య జరిగిన ఆ పీస్ ట్రీటీ వైలేట్ చేసింది. అంటే అంతకుముందు మనం చూసుకుంటే 1992లో ఇందిరాగాంధీ గారి సమక్షంలో షిమ్లా ఒప్పందం జరిగింది. షిమ్లా ఒప్పందం ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ నుండి 1971 డిసెంబర్ 19వ తారీఖు నాడు ఇక్కడ బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఆవిర్భవించింది. సో తర్వాత షిమ్లా ఒప్పందం ప్రకారంగా సియాచిన్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ టైంలో వెనక్కి వెళ్ళిపోకుండా 2000 మంది అదనపు సోల్జర్స్ని పాకిస్తాన్ పంపింది. దాని ప్రతిఘటనగా మనం చరిత్రలో చూస్తున్నాం. దీన్నే కార్గిల్ వార్ అనే విషయంగా ఇక్కడ మనం పిలుచుకోవచ్చు. ఓకేనా, సో దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్స్ అండ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. సో ఇలాంటి కంటెంట్ మీకు ఎవ్రీడే కావాలనుకుంటే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ షాన్ సార్. థ్యాంక్ యూ.